వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా వందనాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారము మా నాన్నగారు కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారు, మా తల్లి మా అమ్మగారు కీర్తిశేషురాలు ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 గారి జ్ఞాపకార్థం ప్రతి మాసం 17వ తారీఖుని ఇచ్చేటువంటి ఎపిసోడ్ సహకారంగా అందించారు. మా నాన్నగారికి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్యు, నెమ్మదితో కూడిన దినములు ప్రభు ఇచ్చినట్లు ప్రార్థింపమనవి. ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. తిమోతి పత్రిక నుండి మీరు మాతో మాట్లాడండి. సేవకులముగా, సంఘముగా మేము నీ నుండి బోధన పొందుటకు కృపనివ్వండి. మీ దాసురాలు అమ్మను మీ సన్నిధికి తీసుకున్నారు. మీ దాసుడు నాన్నగారితో మీ సన్నిధి ఉంచి కనికరించి కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి దీర్ఘాయుష్యం అని అడుగుతున్నాం. ప్రేక్షకులను దీవించి మాట్లాడమని, మహిమ పొందమని, బలపరచమని యేసునామాన్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం న్యూ టెస్టిమెంట్లో ఒక సంఘానికి ఉండవలసినటువంటి ఎథిక్స్ విలువలు, ఆర్డర్, క్రమము, ఇది చాలా ట్రెడిషన్, ఆచారము. వీటిని గురించి మనం చూస్తే బిబ్లికల్గా, బైబిల్ పరంగా ప్రాంతానికి స్థలానికి మార్పులు ఉన్నాయి ఇవాళ ప్రపంచ క్రైస్తవ్యంలో. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ట్రెడిషన్స్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆర్డర్ ఆఫ్ వర్షిప్. ఇవన్నీ కూడాను రకరకాలుగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో, ఈ ఇంపర్ఫెక్ట్ వరల్డ్లో ఇంపర్ఫెక్ట్ పీపుల్ ప్రభు సన్నిధానంలో రక్షించబడిన తరువాత ఆరాధనకు వస్తున్నప్పుడు రకరకాల వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. దేవుని సంఘంగా ఉన్న చర్చిలో, వరల్డ్ చర్చ్, ప్రపంచ సంఘంలో ఎన్నో రకాలైనటువంటి ప్రదర్శనల వ్యత్యాసంగా అనిపిస్తుంది. కొందరు వర్షిప్ చేసేవారు నల్ల దుస్తులు వేస్తారు, కొందరు వర్షిప్ చేసేవారు వైట్ డ్రెస్సులు వేస్తున్నారు, కొందరు వర్షిప్ చేసేవారు డిఫరెంట్ కలర్స్తో డ్రెస్సెస్ వేస్తున్నారు. డస్ ఇట్ మీన్ దట్ దేర్ ఇస్ అ డ్రెస్ కోడ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్? నో. ఈ వస్త్రములు ధరించి ఆరాధన చెయ్యండి అనేది ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో లేదు. ఆత్మతో సత్యముతో ఆరాధించండి అని అన్నాడు. కాబట్టి మనం ఆరాధించు స్థలం కానీ, ఆరాధన కొరకు వాడేటువంటి రిచువల్స్ కానీ అప్లై కాలేదు న్యూ టెస్టిమెంట్లో. కానీ మనకు ఒక ఆర్డర్, ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, అలవాటు ఉంటుంది. ఒకటి రెండు మాటలు చెప్తాను జాగ్రత్తగా. సేవకులకు ప్రధానంగా ఈ హెచ్చరికలు తిమోతికి రాస్తున్నాడు సేవకునికి పౌలు గారు. అందుకనే సంఘం కూడాను అవేర్నెస్లో ఉండాలి. హూ ఈజ్ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేది తెలుసుకునే నిమిత్తం కూడా సంఘానికి కూడా అవసరమైనటువంటి బోధ ఇది. అందుకే ఈ మాటలు చెబుతున్నాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు. కొన్ని చోట్ల వాక్యం చెబుతుండగా చిన్నపిల్లలను కూడా ఏడవనివ్వరు, తీసుకెళ్ళమ్మా బయటికి, డిస్టర్బ్ చేయొద్దంట. చిన్నపిల్లలు ఆడుతున్నారనుకోండి,
వాళ్ళని కొంచెం బయటకు పంపించండి, వాక్యం చెప్తున్నప్పుడు డిస్టర్బెన్స్ చేయొద్దంటారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చిన్నపిల్లలను రానియమన్నాడు ఆయన, వాళ్ళని అభ్యంతరపరచొద్దన్నాడు. వాళ్ళు బయటికి పంపించేయండి అన్న వాక్యం అన్న చోట ఆ పరిస్థితి ఈ వాక్యంతో పోలిస్తే ఉండనివ్వండి. దే ఆర్ నాట్ డిస్టర్బెన్స్, దే ఆర్ ద పర్పస్. ద వే యు థింక్, మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఎలా జడ్జి చేస్తున్నామో, ఎలా ఫీల్ అవుతున్నామో దాన్ని బట్టి మాట్లాడుతుంటాం మనం. చెప్పులు బయట విప్పిరా, ఇది పరిశుద్ధ స్థలం అంటారు. అమెరికాలో చర్చిలో అందరూ బూట్లు వేసుకునే ఉంటారు. అక్కడ చలి ప్రాంతం, వాళ్ళు బూట్ తీయరు, సాక్స్ తీయరు, తీస్తే చలి కొరికేస్తుంది. It's all traditional and it changes place to place. It's not apply with the word of God. Every time, ప్రతిసారి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, let us check our heart. మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. హృదయాన్ని పరీక్షించుకోవాలి. దేని చేత ఒక సహోదరుని తృణీకరించకూడదు. దేని చేత ఒక సహోదరుని విమర్శించకూడదు. కనుక ప్రిన్సిపల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అర్థం కాకపోతే మనం దెబ్బతింటాం. ఒక సహోదరుడు మాట్లాడుతూ ఉండగా ఆ సభికుల్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చాడు, కోపం వచ్చి మైక్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు, విసిరెళ్ళిపోయాడు. బోధకునికి సహనం కావాలి. వెంటనే జడ్జి చేస్తారు. తాను జడ్జిమెంట్కి అప్పగించుకున్నట్టే వాక్యం చెప్పే అవకాశం వదిలేశాడు. ఆయన అనొచ్చు, దేవునికి గౌరవం ఇవ్వటం లేదు, మర్యాద ఇవ్వటం లేదు. ఎవరు గుర్తుపెట్టుకోవాలి, బోధకులు దేవునికి మర్యాద గౌరవం ఎందుకు ఇస్తారండి? కాంగ్రిగేషన్స్లో ఇవ్వరు. మనం రక్షించబడిన సమూహము మాత్రమే ఆరాధన చేయటం లేదు, గోధుమలు గురుగులు ఇంక్లూడ్ అయి ఉన్నాయి మన చర్చెస్లో. ప్లీజ్ నోట్ ఇట్, అబ్జర్వ్ ఇట్. రక్షణ పొందినవాడు ఉన్నాడు, ఆరాధనా స్థలంలోనే రక్షణ పొందినవాడు ఉన్నాడు. రిలీజియస్ మెంటాలిటీ ఉన్నది, సెక్యులర్ మెంటాలిటీ ఉన్నది, స్పిరిచువల్ ఐడియాలజీ ఉన్నవాడు ఉంటాడు. అందులో కూడా డిఫరెంట్ చాలా రకాలైనటువంటి డిగ్రీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సిస్టమ్స్ వేరియస్, డిఫర్స్, ఒక్కోటి రకరకాలుగా ఉంటా ఉంటాయి. ఆ బోధకుడు తనకున్న ఒక మంచి అవకాశం వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఏమిటి దేవుణ్ణి అగౌరవపరిచాడు అని మిగతా వాళ్ళు అనరా? సభికులు దేవుణ్ణి అవమానపరిచాడని నువ్వు మైకు వదిలి వెళ్ళిపోతే, నువ్వు మైకు వదిలి వెళ్ళిపోయినందుకు దేవుణ్ణి నువ్వు అవమానపరిచావని అనుకునేవాళ్ళు ఉండరా? కాబట్టి ఇవి హౌ అదర్స్ ఫీల్ ఈజ్ డిఫరెంట్, అండ్ హౌ యూ ఫీల్ అండ్ హౌ యూ రియాక్ట్ అండ్ హౌ యూ రెస్పాండ్, హౌ యూ జడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. సెల్ఫ్ రైచియస్నెస్ చాలా సులువు అండి. మనం ఎన్ని తప్పులు చేయటం లేదు, మనం ఎన్ని పాపాలు చేయటం లేదు. ఒక సహోదరుడి యొక్క అక్రమం వాడిని మనం తృణీకరించేస్తే దాన్ని బట్టి ఇంకా ఏం క్రిస్టియానిటీ ఉంటుంది? కాబట్టి ఇట్స్ ఆల్ డిఫికల్ట్ టు జడ్జ్. ఇదంతా కష్టం. తీర్పు చేయొద్దు అన్నాడు. అందుకే దేవుడు తీర్పు చేయొద్దు అన్నాడు. తీర్పు ఎవరికి తీర్చమాకండి అన్నాడు. అదే పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన రాసింది ఏంటంటే, ఉపదేశ సారం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ. ప్రేమను మానేశారు, ప్రేమను విడిచిపెట్టారు, తొలగిపోయారు. తాము చెప్పు వాటిని నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకు వాటిని గ్రహించకపోయారు. ధర్మశాస్త్ర బోధకులుగా కొనసాగటానికే ఇష్టపడ్డారు.
ఇష్టపడి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిపోయారు. ముచ్చట్లు, వాక్యం చెప్పటం మాని ముచ్చట్లు చెబుతున్నారు. ధర్మశాస్త్రం ఉపదేశకులుగా కోరటమే దానికి కారణం. నువ్వు కోరినప్పుడు you must prepare yourself according to the standards of the servant of God, according to the scriptures. వాక్యానుకూలమైన బోధకునిగా నిన్ను నీవు సరిగా దిద్దుబాటు చేసుకుని మాట్లాడాలి. అంతేగాని ఉండగోరాను, నా ఇష్టం, నేను ఇట్లా సేవకుడు అయిపోతాను, నేను మాట్లాడేస్తాను, నేను చెప్పేస్తాను. There are so many preachers. చాలామంది బోధకులు అర్థమెరుగక బోధిస్తున్నారు. దే ఆర్ ఫాండ్ ఆఫ్ ప్రీచింగ్ టు ద పీపుల్ అండ్ ట్రై టు గెట్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ ఇన్ ద చర్చెస్. సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు బోధకులుగా మారుతున్న అనేక మంది వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారి గురించి పౌలు హెచ్చరికిస్తున్నాడు. యాకోబు స్ట్రైట్గా చెప్పాడు, మీలో అనేకులు బోధకులు కాకండి, కఠినమైన తీర్పు ఉంది అన్నాడు. మీరు బోధిస్తున్నది మీరు గ్రహించకుండా, మీరు నిశ్చయముగా రూఢిగా పలుకు వాటిని గ్రహించకుండా, కేవలం ఒక ప్రీచర్గా ఉండాలి అని దాని ప్రాక్టీస్లో లేకుండా మనం చేయటం ప్రారంభిస్తే ముచ్చట్లకు తిరిగిపోతాం. చాలామంది వాక్యాన్ని విడిచిపెట్టి ముచ్చట్లే చెబుతారు. 45 నిమిషాల ప్రసంగాల్లో వాక్యం యొక్క సందేశం నిమిషాల్లోకి ఉంటుంది. అతి ఎక్కువ శాతం విశేషాల మీద ఉంటుంది, వార్తల మీద ఉంటుంది. వాట్ ఈస్ ద మెసేజ్ టుడే అనేది ఒక సేవకుడు నిశ్చయంగా ఎరిగి మాట్లాడాలి. వాట్ షుడ్ బి రీచ్డ్ టు ద పీపుల్. ప్రజలకు ఏం చేరాలి అది తెలియాలి. అందుకని అన్నాడు, ప్రేమను గురించి, నిష్కపటమైన ప్రేమను గురించి, నిర్మలమైన మనస్సాక్షిని గురించి, మంచి మనస్సాక్షిని గురించి, పవిత్ర హృదయాన్ని గురించి, వాటి నుండి కలిగే దైవిక ప్రేమను గురించి మనం మాట్లాడుతున్నామా? నిష్ప్రయోజనకమైన ముచ్చట్లకు తిరిగిపోతున్నామా? Are we explaining the love of God and expressing the love of God towards the people, or we are wasting our time with the stories? Desiring to be teachers of the law, without understanding either what they are saying or the things about which they make confident assertions. ఏం బోధిస్తున్నామో వాటిని గురించి గ్రహింపు లేకుండా బోధించేసేయటం, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి అండి. యేసే పరిష్కారం 18 సంవత్సరాలు బోధించిన తర్వాత నేను బోధకుడై ఉండగోరితే నాకు శాపమే. నేను సేవకుడనే ప్రజలకు దైవ సందేశం అందించాలనే దృక్పథముతో లేకుండా ఉంటే నేను శాపగ్రస్తున్నే. నా మిషన్ ఫెయిల్యూరే. నాకు ఎన్ని అవార్డ్స్ ఉండవండి, రికార్డ్స్ ఉండవండి, అవన్నీ కూడా నరకప్రాయమునకు మార్గాలే. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము ముచ్చట్లు కాదు. దేవుని వాక్యము నిష్ప్రయోజకమైన మాటలు కాదు. ఉపమానాలు వేరు, ముచ్చట్లు వేరు. ఉపమానం వేరు, ముచ్చట్లు వేరు. ప్రసంగ శాస్త్రంలో ప్రజల యొక్క ఆ వినికిడి నాడిని కంటిన్యూ చేయటానికి కొన్ని పర్యాయాలు, కొన్ని మాటలు ఎగ్జాంపుల్గా రిలాక్స్ కోసం, కొన్ని వాళ్ళని స్పందింపజేసుకుంటూ వాళ్ళు ఫెటిగ్ మొనటనీ లేకుండా, విసుగు లేకుండా చెబుతూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ అలౌడ్ ఇన్ సైకాలజీ. అది వెరీ వెరీ సింపుల్.
డామినెంట్ పోర్షన్, ప్రధానంగా అత్యధికమైన భాగం, ప్రధాన భాగం వర్తమానం. దాన్ని మిస్ అయి బోధిస్తున్నారు. 8 నుంచి 11 వరకు ఉన్న మాటలు, ధర్మశాస్త్రం నీతిమంతులకు కాదు, నీతిమంతునికి నియమించబడలేదు అని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగిస్తే ధర్మశాస్త్రం మేలైనది. ధర్మశాస్త్రం మేలైనదే కానీ రక్షణార్థమైనది కాదు. రక్షణకు ఆధారం కృపయే, క్రియ కాదు. నేను ఒక మహమ్మదీయ మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎన్ని మంచి క్రియలు చెప్పారు, వారు ఎన్ని మంచి క్రియలు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవి చేస్తే దేవుడు కరుణిస్తాడు, ఇవి చేస్తే దేవుడు కనుకరిస్తాడు. రైట్, వాట్ అబౌట్ ద సిన్? మై క్వశ్చన్. రైట్, ఇవన్నీ మంచి క్రియలు చేశావు, ఇట్స్ వెరీ గుడ్. దెన్ వాట్ అబౌట్ ద సిన్ ఇన్ యువర్ లైఫ్? హౌ గాడ్ జడ్జెస్ దట్ సిన్? రైట్, నువ్వు చెప్పావు ఇన్ని మంచి పనులు చేశావు కాబట్టి దేవుడు నిన్ను చాలా అభినందిస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడు, నీకు పొజిషన్ ఇస్తాడు. ఇట్స్ ఆల్ ద ప్రామిసెస్, రైట్? ఓకే, దెన్ వాట్ అబౌట్ యువర్ సిన్ అండ్ ఇట్స్ రెమిషన్, ఇట్స్ ఫర్గివ్నెస్? నీ పాపం సంగతి ఏంటి? దాని పరిహారం సంగతి ఏంటి? నీ పాపం సంగతి ఏంటి? నీ పరిహారం సంగతి ఏంటి? వాట్ అబౌట్ ద రిపెంటెన్స్? వాట్ అబౌట్ ద ఫర్గివ్నెస్? వాట్ అబౌట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్, ఫ్రీ గిఫ్ట్? కాబట్టి నేను చెబుతున్నాను, ధర్మశాస్త్రం మోషే తీసుకుని వచ్చింది టు అండర్స్టాండ్ ద సిన్ అండ్ టు అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ ద సేవియర్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రము యొక్క మూల ఉద్దేశం యేసుక్రీస్తు దగ్గరకు ఆహ్వానించడం తప్ప యేసుక్రీస్తుని తృణీకరించడం కాదు. ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది పాపం అంటే ఏంటో గ్రహించటానికి, నీవు పాపివని గ్రహించటానికి, నీవు రక్షకుని అవసరతలో ఉన్నావని తెలియటానికి, రక్షకుని చెంతకు రావాలి అని చెప్పటానికి. ఇట్స్ లైక్ ఎ మిర్రర్. It cannot wash. It can show you that something is ugly. You need to clean. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, ఒక అద్దము వలె నీవు ఇక్కడ పాడై ఉన్నావు, ఇది సరిచేసుకో అని చెప్పటానికి ధర్మశాస్త్రం. కానీ అది కడుగదు, అది శుద్ధి చేయదు. ఇట్ హ్యాస్ నో పవర్ టు క్లెన్స్ ద సిన్. ఈ ధర్మశాస్త్రం మనలను నీతిమంతులుగా ఎంచదు, చేయలేదు. క్రీస్తునందల విశ్వాసమే నీతిమంతునిగా చేయగలుగుతుంది. ఎందుకంటే క్రీస్తు మానవ పాపం కొరకు పరిహారం చెల్లించినవాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఎవరికో చెప్పాడు, శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం. Now we know that the law is good if one uses it lawfully. అది ఆఖరి వచనాన్ని ముందు పెట్టాడు ఇంగ్లీష్ భాషలో. Understanding this, that the law is not laid down for the just, but for the lawless and disobedient, for the ungodly, sinners, unholy, profane, strike their fathers and mothers, for murderers, sexual immoral, practice of homosexuality, enslavers, liars, perjurers, whatever else is contrary to sound doctrine. ఏదైతే నీతిగా చెప్పబడి, నియమముగా చెప్పబడి, దాని నిమిత్తం నిలబడమన్నాడు, దానికి వ్యతిరేకంగా చేసే ప్రతి క్రియను బట్టి శిక్ష ఉన్నదని చెప్పడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. క్షమాపణ ఉన్నదని చెప్పబడటానికి సువార్త ఇవ్వబడింది.
కాబట్టి మహిమగల సువార్తను మనం ఆలోచించినప్పుడు ఆయన నిజముగా శ్రీమంతుడైన దేవుడే. ఉచిత పాప క్షమాపణ కొరకు ఆయన చెల్లించిన వేళ లోకములు ఇంకెవడు చెల్లించలేడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడై ఉండి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. అందుచేత ఆయన అన్ని నామముల కంటే పైనామముగా ఎంచబడ్డాడు. పౌలు గారు అదే చెబుతున్నాడు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమించబడిన. హితబోధ రైట్ డాక్ట్రిన్, ట్రూ డాక్ట్రిన్. ఏది మనం అనుసరించాలో ఆ డాక్ట్రిన్, ఆ సిద్ధాంతం, దానికి వ్యతిరేకంగా ఏ పాపం చేసిన వాడైనా సరే వాడి కొరకే ధర్మశాస్త్రం, వాడి కొరకే పనిష్మెంట్. కాబట్టి ఇది మేలైనది. ఎప్పుడు ధర్మశాస్త్రం ఎప్పుడు మేలైనది? ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించినప్పుడే. భూమి మీద ఎలా బ్రతికితే మనం మనుషులతో సమాధానంగా ఉండటానికి అవకాశం ఉందో, దేవునితో సమానంగా ఉండటానికి అవకాశం ఉందో అది చెప్పటానికి ధర్మశాస్త్రం. రక్షణకు కారణం ధర్మశాస్త్రం కాలేదు. అదే పౌలు గారు చెప్పినటువంటి మాట. 13వ వచనం చూద్దాం. పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగించినందుకు నన్ను బలపరిచే మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కరుణించబడుతుంది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు తను చేసిన మారణ హోమం తను జస్టిఫై చేసుకున్నాడు తప్ప తెలియక చేశానని అనుకోవాలా. నేను తెలిసే చేస్తున్నాను, యూదులను నశింపజేస్తున్నాను, యూదులు రక్షణలోకి వచ్చిన వారిని క్రీస్తులో ఉన్నటువంటి జూయిష్ క్రిస్టియన్ చంపేస్తూ దేవునికి ఇష్టమైన పని చేస్తున్నాను అనుకున్నాడు తప్ప దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నానని అనుకోలేదు. అవిశ్వాసంతో ఉన్నప్పుడు చేశాడు, ఎరుగక చేశాడు, తెలియక చేశాడు. దేవుని ఎరుగని వారు చేస్తున్నారు, దేవుని ఎరుగని వానిగా పౌలు చేశాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడట? నమ్మకమైన వానిగా, యోగ్యునిగా, పరిచర్యకు నమ్మకమైన వానిగా, తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడంట. ఐ థ్యాంక్ హిమ్ హూ హ్యాస్ గివెన్ మీ స్ట్రెంగ్త్, క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్, బికాజ్ హి జడ్జ్డ్ మీ ఫెయిత్ఫుల్, అపాయింటెడ్ మీ టు హిస్ సర్వీస్. హి జడ్జ్డ్ మీ ఫెయిత్ఫుల్. నమ్మకమైన వానిగా నాకు జడ్జి చేశాడు, తీర్పిచ్చాడు, నాకు కితాబ్ ఇచ్చాడు, నన్ను ఎంచాడు. ఆయన క్షమించినప్పుడు ఎవ్వరు కూడా తీర్పు తీర్చలేరు. కాబట్టి యేసుక్రీస్తు నమ్మకమైన వానికి ఇచ్చినందున పౌలు నమ్మకస్తుడుగా ఎంచబడ్డాడు. తాను వ్యక్తిగతంగా అయితే హింసకుడు, హానికరుడు, దోషకుడు. ఇది ప్రతి బోధకుడు గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ అన్వర్ది, వీఆర్ అన్వర్ది. మనం అపవిత్రులము, మనము అయోగ్యులము, సేవకు నిష్ప్రయోజకులము. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నీతిమంతులకు తీర్చాడు, మనల్ని యోగ్యులుగా తను పరిచర్య ఇచ్చి అంగీకరించాడు. కాబట్టి ఆ ప్రభువు నాకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ప్రభు ఇచ్చాడు ఈ పరిచర్య. ఏసే పరిష్కారం నాకు ప్రభు ఇచ్చింది, నేను తెచ్చుకుంది కాదు. ప్రభు బలపరిచింది, ప్రభు కొనసాగిస్తోంది, ప్రభు కంటిన్యూ చేస్తున్నాడు, ప్రభు పోషిస్తున్నాడు. నాకు వాక్యం చెప్పడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు, నన్ను దీవిస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా నన్ను యోగ్యునిగా ఇచ్చాడు. నాకు యోగ్యత ఏంటంటే అసలు నేను వాక్యం చెప్పటం ఏమిటి? ప్రపంచంలో ఎవ్వరు చేయని ఒక ఫీట్ దేవుడు నా ద్వారా చేయించాడు. 120 ప్రపంచ క్రైస్తవ దేశాల్లో టెలివిజన్ ద్వారా బైబిల్ని ఎవ్వరు చెప్పలేదు. ఒక హిందూ దేశంలో పుట్టి పెరిగి పుట్టుకతో హిందువు కదా మనం. ఆఫ్టర్ కన్వర్షన్, ఆఫ్టర్ బ్యాప్టిజమే క్రిస్టియన్ అవుతాము. కనుక మనం ఒక హైందవ దేశంలో పుట్టి ప్రపంచ దేశాల క్రైస్తవ దేశాల్లో చేయని కార్యం ఒక పేదవాడు స్టూడియో లేకుండా చేశాడు అని అంటే ఆయన ఎంచుట, ఆయన యోగ్యునిగా ఎంచుట,
ఆయన వాడుకున్నట తన శక్తి కనపరచుట, తన భద్రతనిచ్చుట, తన కాపుదలనిచ్చుట. అంతే, వెరీ సింపుల్. నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. కృతజ్ఞుడినై ఉన్నాను, తెలియక చేశాను, కనికరించబడ్డాను. ఇట్స్ ఎ ప్రివిలేజ్డ్ థింగ్. ఇది చాలా ఆధిక్యతతో కూడిన కార్యం. కరుణించబడి కృపచూపబడి ఎన్నిక చేయబడ్డామే తప్ప యోగ్యులమై కాదనేది మనం గుర్తెరగాలి. ప్రతి సేవకుడు ఈ నిజాన్ని ఒప్పుకొని తీరాలి. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము, మా నాన్నగారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, ప్రతి మాసం 17వ తారీఖు. మా అమ్మగారు కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, వీరి జ్ఞాపకార్థం సహకారం ఇస్తున్నారు. మా తండ్రి గారు ఆరోగ్యం కొరకు, దీర్ఘాయుష్ కొరకు, నెమ్మది కూడిన దినముల కొరకు ప్రార్థింపమని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము కొరకు కృతజ్ఞతలు. ధర్మశాస్త్రము మమ్మలను నీతిమంతులకు చెయ్యలేకపోయింది. కృప చేత మమ్మలను నీతిమంతులుగా సిలువ చేత మీరు చేశారు. వందనాలు. మా ప్రేక్షకులు ఈ సత్యాన్ని తెలుసుకునే కృపను మనం అడుగుతున్నాము. రక్షకుడా, మీ దాసుడు నాన్నగారు ఇచ్చిన సహకారాన్ని బట్టి బిడ్డను దీవించి ఆశీర్వదించము. ప్రేక్షకులందరూ రక్షించబట్టుకు సహాయం చేయము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక.